వెల్కమ్ టు అర్హాన్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. మేము కూడా ఇక్కడ అందరం బాగున్నాం. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అందరం అవుట్ సైడ్ అయితే వెళ్తున్నాము అండి. ఒక చిన్న మాల్కి అయితే బయలుదేరుతున్నాము. అది కాకుండా పిల్లలను పిలుచుకున్న వీళ్ళు కూడా చాలా డేస్ అవుతుంది. సో స్మాల్ ట్రిప్ అండి, ఓకేనా. ఈ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏంటి, ఏం పర్చేస్ చేసాము, మొత్తం A to Z చూపించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, ఓకే. హరీష్ హాయ్ చెప్పు. హాయ్. సరేనా, ఇప్పుడైతే మనం బయలుదేరేద్దామండి, ఓకే. సో ఇప్పుడైతే కార్ ఇంటి దగ్గర లేదు, షెడ్లో ఉంది కదా, షెడ్ దగ్గరికి అయితే వెళ్దామండి. అరే గబ్బు, ఇక్కడ చూడ, హాయ్ చెప్పు. హాయ్. చూసారా, ఇప్పుడు మనం అవుటింగ్ అయితే స్టార్ట్ అయిపోయినామండి. ఎక్కడికో కాదు, బెంగళూరుకి అయితే బయలుదేరినాము. మనకు నియర్ వచ్చేసి బెంగళూరు ఇక్కడ నుండి 70 కిలోమీటర్స్ ఉంటుంది. సో అవుటింగ్ వచ్చేసి చాలా డేస్ అయింది కాబట్టి పిల్లల్ని అలా తిప్పుకొని వద్దా అనే ఉద్దేశంతో బయటకు వచ్చేసాము. మొత్తం చూపిస్తామండి. అలాగే తప్పకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి, ఓకేనా. నేను వెళ్తుంటే కన్నా డ్రైవింగ్ చేస్తుంటే బ్యాక్ సైడ్ పిల్లలు చాలా అలర్ట్ చేస్తున్నారు, ఫోన్లు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నామండి. రోడ్ ట్రిప్ అనేది స్మాల్ ట్రిప్స్, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అంతా మీకు చూపించడం కోసమే ఇలా క్యాప్చర్ చేసి మీకు ఇలా చూపించడం జరుగుతుంది. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే నేను కొత్తగా యూట్యూబ్ అయితే రన్ చేస్తున్నానండి. నాకు ఏదో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అన్నట్లుగా నేను చెప్పట్లేదు. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఆ మిస్టేక్ అనేది నేను కరెక్షన్ తప్పకుండా చేసుకుంటానండి, ఓకేనా. సో ఇప్పుడు మనం అయితే గోపాలన్ మాల్కి వెళ్ళడం అయితే జరుగుతుందండి. బెంగళూరులో ఉంది. మనం ఉన్న ప్లేస్ నుండి నియర్ బై ఒక 70 కిలోమీటర్స్ దగ్గరగా ఉంటుంది. రాను వీడియోస్ ఇంకా చాలా మంచిగా, ఎందుకంటే ఫస్ట్ టైం మనం వ్లాగ్ చేయడం అనేది కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను, ఓకేనా. మీ సపోర్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చాలా బాగా చేయడం జరుగుతుందండి. మొత్తానికి మనం మాల్లో అయితే ఎంటర్ అయ్యాము. చూడండి ఆరిజు ఎంత పిల్లి నడుచుకుంటూ వెళ్తున్నాడో. అలాగే మేము లిఫ్ట్ కోసమే అయితే వెయిట్ చేస్తున్నాము. లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోయాము. వెళ్తూ ఒక స్మాల్ క్లిప్ మీకు చూపించడం కోసం, ఎందుకంటే మాల్కి వచ్చాము కదా, అందుకోసమే. ఆరిజ్ హాయ్ చెప్పురా. వీడు ఆరిజ్ చాలా ఒక్క మాట విన్నాడండి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా చిన్నపిల్లలు అంటే చాలా అల్లరి చేస్తారంటారు. మా ఇంట్లో నిజంగా చిన్నపిల్లడు చాలా అల్లరి చేస్తాడు. ఒక్క మాట విన్నాడండి ఆరిజ్. వద్దురా, వెళ్ళొద్దురా, పరిగెత్తద్దురా అంటే పరిగెత్తానే ఉంటాడు. వద్దురా, కిందలు పడతా ఉన్నా కూడా వినట్లేదు. సో చూడండి ఎంత నిదానంగా బుల్లి అడుగులు వేసుకుంటూ పోతాడు, చీమని నడుచుకుంటూ. నేను పోతా అంటే ఆరిజ్ వీడు అర్హాన్ ఉన్నాడు కదా పెద్దోడు, నాకు కూడా చూపి అని చెప్తా అంటే నేను వాడిని కూడా క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి, వద్దురా అంటే పరిగెత్తాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలా స్మూత్ పాలిస్ ఉన్నాయండి. అది కాకుండా చిన్న షూస్ వేసుకున్నారు పిల్లలు ఇద్దరు కూడా. ఇంకా స్లిప్ అయితే కూడా మీకు తెలిసింది కదా, చిన్నపిల్లలు ఎలా పడతాడు అనేసి. సో అందుకనే కొద్దిగా చూసుకొని వాడిని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటా పిలుచుకొని వెళ్తున్నాము. అంటే ఈ వ్లాగ్ అనేది జస్ట్ నార్మల్గా నడిచిందండి. మేము వెళ్ళిన వెంటనే ఒక స్మాల్ సూపర్ మార్కెట్ వెళ్ళాము. ఇందులో వచ్చేసి నాకు మెయిన్ టాటా నెక్సాన్ అండి. టాటా నెక్సాన్ కోసం కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను. ఐ మీన్ వాషింగ్ షాంపూ అంట, అలాగే పంచర్ కిట్ అంట, ఇంకా కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను. ఆ థింగ్స్ గురించి నేను సపరేట్గా మళ్ళీ వీడియో అయితే తప్పకుండా చేస్తానండి. ఇక్కడ చూడండి స్మాల్ గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి చూడండి. అంటే ఎవరికైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కోసం, రింగ్ కానీ సంథింగ్ లైక్ దట్ అట్లా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి ఒక పీస్ 47 రూపీస్ అంట. చూస్తేనే బాగా అనిపించింది. నేను చెప్పాను కదా కొన్ని థింగ్స్ తీసుకున్నాను కార్ కోసం అనేసి, ఇవే ఆ థింగ్స్ అనమాట. నేను తప్పకుండా వేరే ఇంకో వీడియో కూడా చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఏ దానికోసం తీసుకున్నాను, నాకు ఎందుకు యూజ్ అవుతుంది అదంతా కూడా నేను మీకు క్లియర్గా చూపించడం జరుగుతుందండి నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా. మొత్తానికి బిల్ అయితే మనకు 1100 చేంజ్ అయితే అయ్యిందండి. సో మనం అంతా తిరిగే కొద్దీ, ఎందుకంటే మనం జర్నీ స్టార్ట్ చేసి ఒక 6 గంటలకు స్టార్ట్ చేసాము. అంత షాపింగ్ చేసుకునే కొద్దీ 9:30 చేంజ్ అయింది. ఇంకా మనం బాయ్ అయితే చెప్తున్నామండి. నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోలో తప్పకుండా కలుద్దాం. ఓకే బాయ్.